ఎవరన్నా పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి. జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు. జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది. ఉద్వేగా జై శ్రీరామ్ రా టాపింగ్ టిల్లు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండదా? జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు రావారా? సరే, ఇన్షాల్లా అంటే వస్తాయారా? మరి నువ్వు అన్నావు కదరా, నువ్వు అన్నావు, మీ చెల్లి అన్నది, మీ అయ్య అన్నాడు, మీ బావగాడు అన్నాడు, అందరు ఇన్షాల్లా అన్నారు కదరా. మరి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిర్రా మీరు? వేల మంది విద్యార్థులను కడుపున పెట్టుకొని అధికారం చేజిక్కించుకున్న మీరు ఇవాళ జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు, ఉద్యోగాలు రావు అంటున్నారు. మరి ఇన్షాల్లా అని మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారు? పేపర్ లీకులు చేసింది మీరే కదరా. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా పేపర్ లీకులు అయినాయి. మరి ఏం చేసిర్రా? ఎందుకు ఉద్యోగాలు రాలేవురా? మీరైతే జై శ్రీరామ్ అనలేదు కదా. జై బీఆర్ఎస్ అన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినారా? పోనీ రాలేదు. జై బీఆర్ఎస్ అన్న వాళ్ళకి రాలేదురా. జై కేటీఆర్, జై కేసీఆర్ అన్న వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇప్పించేసినారు దొంగతనంగా. అది కూడా ఉత్తగలేరు, ఎంతో కొంత దుబ్బే ఉంటారు. మీ గురించి అందరికీ తెలుసు. మీరు ఉత్తగా ఇవ్వడానికి ఏమి ఇయ్యారా? అరే జై శ్రీరామ్ అంటే హిందువుల నినాదం. నీకేం వస్తుందిరా మేము జై శ్రీరామ్ అంటే? అరే జై శ్రీరామ్ అంటే మా నినాదం రా, బరాబర్ అంటాం. జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వస్తుంది రాంది మేము ఎప్పుడైనా చెప్పినామా? ఎందుకు అనవసరంగా నోరు వారేసుకుంటూ ఓ దర్గాల చుట్టూ మసీదుల చుట్టూ తిరుగు, ఆడినే వస్తాయి నీకు. చెంగిచెర్ల హిందువుల పైన అంత దాడి జరిగితే పోయి వాళ్ళని కలవనికే చాతగాలే నీకు ఇఫ్తార్ పార్టీలలో పోయి హలీలు తింటున్నాను సిగ్గుశరం నేను. అరే జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వస్తాయని మాత్రం నేను ఎప్పుడు చెప్పలేదా? కానీ జై బీఆర్ఎస్ అంటే ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పినా. జై బీఆర్ఎస్ అన్నందుకు ఉద్యోగాలు నువ్వు ఇవ్వలేదు, కానీ నీ చెల్లె జైలుకు పోయింది, నీ అయ్య నడ్డీలో కొట్టుకొని కుర్చీ మీద కూర్చున్నాడు, నువ్వు ఇట్లా ఆవార పనిలాగా అవలగానిలాగా మసీదుల చుట్టూ దర్గాల చుట్టూ తిరుగుకుంటా ఇఫ్తారీలు తింటున్నావు. అంతే, ఈ బిచ్చ బతికే అవుతుంది. ఆఖరికి ఆడ ఇది అడుక్కునే పరిస్థితికే వస్తావు. నువ్వు చూస్తుంది ఇది పక్కా అవుతుంది. జై శ్రీరామ్.